ఇంకొక మహానుభావుడు అన్నాడు, పోరాడితే పోయేదేముంది బానిసత్వం తప్ప అని. కాబట్టి పోరాడాలి. పోరాడకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు. మనం పోరాడి సాధించుకోవాలి, అవసరమైతే లాక్కోవాలి. అలా తయారైంది లోకం తీరు. 10 ఏళ్ళు గమ్మనున్నామే, 10 ఏళ్ళు ఊసే లేకుండా ఉన్నామే. ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా? పట్టించుకున్నారా ఎవరైనా? బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి? చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి? మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా? మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా? దేనికి గౌరవం? ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని? కేడీ కాదా మోడీ? మోసం చేయలేదా ప్రజలని? మోసం చేస్తే ఏమవుతారు? మోసగాళ్ళు గారా? డిఫాల్టర్ను కదా కేడీ అనేది. డిఫాల్టర్ కాదా మోడీ? మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే అది డిఫాల్టర్ కాదా? మరి డిఫాల్టర్ని కేడీ అనక ఏమనాలి? మోసం చేసిన వాడిని 420 అనక ఏమనాలి? మోడీ 420 అయితే, మోడీ కేడీ అయితే చంద్రబాబు గారు కూడా కేడీఏ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీఏ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 420, చంద్రబాబు గారు కూడా 420. మన రాష్ట్ర హక్కు